హైదరాబాద్లో బీజేపీ నేతల నిరసన ర్యాలీలో స్వల్ప తోపులాట జరిగింది. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు బీజేపీ నిరసన ర్యాలీ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు. దివ్యాంగుల పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు, వైద్య సదుపాయాలు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో దివ్యాంగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా పవిత్ర తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో అదేవిధంగా బీజేపీ పార్టీ ప్రజా సమస్యల ఎజెండాగా రోజు ఒక సమస్యను తీసుకుంటూ కూడా బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి సమస్యల పైన అసెంబ్లీ వేదికలో వాయిదా తీర్మానాన్ని ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులంతా కూడా ఈ ర్యాలీకి హాజరు కావడం జరిగింది. ఈ ర్యాలీ గన్ పార్క్ వెళ్తున్నటువంటి సమయంలో ప్రధానంగా పోలీసులంతా కూడా అడ్డుకోవడంతో కొంత అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా అదేవిధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో పరిష్కారం వైపు అడుగులు వేయడం లేదు. ఇప్పటికైనా దివ్యాంగులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానీ అదేవిధంగా ఇతర సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలంటూ కూడా వారంతా కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ సందర్భంగా దివ్యాంగులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాకు ఎన్నికల హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఓట్లు వేయించుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దివ్యాంగులను విస్మరించింది. ఇప్పటికైనా అసెంబ్లీ వేదిక దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్తో పాటు ఇతర హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా ఈ సందర్భంగా వాళ్ళంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పగలరు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.